బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక ఎంపీని గెలవలేదు మన రాష్ట్రంలో. అయినా కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీ వశమైపోయింది, వశమైపోయింది. ఎందుకంటే అటు జగనన్న గారు అయితేనేమి, ఇటు టీడీపీ చంద్రబాబు గారు అయితేనేమి మొత్తం బీజేపీకి బానిసలుగా మారారు. వారు బానిసలుగా మారారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కుదురుతుందా? బీజేపీ పార్టీకి బానిసలుగా మారుతారా? ఏమిటి గులాంగిరి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాలుగా మనకు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోయినా ఈరోజు జగనన్న గారు, అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ చేతిలో గుప్పిట్లో చిక్కుకొని ఉన్నారు. ఇవన్నీ పోవాలి అంటే, ఇది తారుమారు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు మళ్ళీ స్పెషల్ స్టేటస్ వస్తుంది, పోలవరం ఆశ వస్తుంది, మళ్ళీ రాజధాని సాకారం అవుతుంది. ఆలోచన చేయండి అమ్మా. ఇది ఓట్ల సమయం, ఇది ఎలక్షన్ల సమయం. ఎలక్షన్లప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. అధికార పక్షం వస్తుంది, ప్రతిపక్షం వస్తుంది. అందరూ డబ్బులు ఇస్తామంటారు. అంటారా? ఎవరు డబ్బులు ఇస్తామన్నా తీసుకోండి, మీ డబ్బులే. శాండ్ మాఫియా చేసి, బాక్సైట్ మాఫియాతో, లిక్కర్ మాఫియాతో సంపాదించిన డబ్బులే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీరు ఆలోచించి వేయండి. ఓటు మాత్రం ఎవరికి వేయాలి అన్నది మీ ఆలోచన అయి ఉండాలి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. మీ బిడ్డల జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రత్యేక హోదా తేగలదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా తెచ్చే సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. ఆయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజున మొట్టమొదటి ఫైలు ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన ప్రత్యేక హోదా ఫైలు మీద సంతకం పెడతాను అని ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ దగ్గరికి. మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, మనకు ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్టు సాధ్యమైతుంది, రాజధాని సాకారం అవుతుంది. మనకొచ్చిన వాగ్దానాలలో ప్రతి ఒక్కటి సాకారం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. బ్రిటిష్ వాళ్ళను సైతం తరిమి కొట్టిన పౌరుషం అల్లూరి సీతారామరాజు గారిది. మీకు మాకు స్ఫూర్తి. ఆ రక్తం ఉంది మీలో, ఆ రక్తం ప్రవహిస్తుంది మీలో. ఎంత పౌరుషం ఉందో వేరే చెప్పనవసరం లేదు. అప్పుడు బ్రిటిషర్ను ఎలాగైతే తరిమి కొట్టారో ఇప్పుడు నియంత పాలకులను కూడా అలాగే మీరు తరిమి కొట్టాలి. ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం వద్దు, ప్రజల పక్షాన నిలబడని ప్రతిపక్షం కూడా వద్దు. ప్రజల పక్షాన నిలబడే నాయకుల్ని ఎంచుకోండి. కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే అంత అద్భుతమైన పథకాలను చేశాడు. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. కాంగ్రెస్ పార్టీ మన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ హస్తం. మరొకసారి మీ అందరూ ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకొస్తుంది. మీ సుబ్బారావు గారు మీకోసమే ఆలోచన చేసే వ్యక్తి, మీకోసమే నిలబడే వ్యక్తి, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థిగా మీరు ఆశీర్వదించండి. బ్రహ్మాండ